నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. బీజేపీ మద్దతున్న అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే ఆ పంచాయతీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చొరవతో 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని గంగాడి మోహన్ రెడ్డి ప్రకటించారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంపీ బండి సంజయ్ 5 కోట్ల రూపాయల నిధులతో ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఇచ్చారని, విద్యార్థుల ఎగ్జామ్ ఫీజులు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఆలోచనతో ఫీజులు చెల్లించారని, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి విద్య, వైద్య రంగాల్లో ఖర్చు చేశారని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీల అభివృద్ధికి కృషి చేసేందుకు బీజేపీ తరపు అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎర్రగుల్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కుర్తాడ చిరంజీవి, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, మూషిక వెంకటేష్, అడెపు శ్రీవర్ధన్, పల్లెపాటి మధుకర్, చెదిరం వెంకటేష్, మాజీ సర్పంచులు బూర్గుల రామారావు, కొడతాడు రాజు, సామాల సురేష్ రెడ్డి, పూలు కోటేశ్వర్, రావుల సంపత్, రంజిత్ కుమార్, శ్రీకాంత్, నాంపల్లి అశోక్, అల్లి కుమార్, పోగుల ప్రశాంత్, మద్దబోయిన అనిల్, మద్దతు తిరుపతి, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు గ్రామాల ఇలా అభివృద్ధి చెందాలి, గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది, ఇలా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏదైతే నినాదం ఉందో దాని ద్వారా ఇలా గ్రామ పంచాయతీలు నేరుగా ఆర్థిక సంఘం ద్వారా నిధులను గ్రామ పంచాయతీ నేరుగా పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేవలం ఇలా నిధులు పంపడమే కాకుండా ఇలా గ్రామాలలో ఉన్న అందరికీ కూడా ఇలా ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పేసి ఇలా ఎన్ఈఆర్జీసీ పథకం కింద, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇలా 100 రోజుల పని ఏదైతే ఉందో దాని ద్వారా ఇలా గ్రామాల్లో ఉన్న అనేక మందికి ఇలా ఉపాధిని కల్పించడం జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం, ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా గ్రామాలలో ఏదైనా మనం చూస్తూ ఉన్నాం, ఇలా అంగన్వాడీ భవనాలు కావచ్చు, లేకుంటే కొత్త గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇలా సీసీ రోడ్లు కావచ్చు, ఏది డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా కూడా అది కేంద్ర ప్రభుత్వం నిధులు తప్పితే ఇలా రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క పైసా కూడా ఇలా మనకు కనబడతలేదు. ఈ విధంగా ఇలా గ్రామ పంచాయతీల అభివృద్ధి అది కేవలం కేంద్రం ద్వారా జరుగుతున్నది ఇలా తేటతెల్లమైపోయింది. ఇలా ఈ ఎన్నికలు కూడా సంవత్సరం కాలం పాటు అయిపోయింది. ఇలా మొన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము 42% రిజర్వేషన్స్తో ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాం, కానీ ఇలా ఏదైతే మరి మార్చి నెల వస్తూ ఉన్నది దాదాపు 3,000 కోట్ల పైన నిధులు ఇలా గ్రామ పాలక మండలి లేని కారణంగా ఇలా కేంద్రం ఇచ్చే నిధులైతే ఉన్నాయో అవి వెనుకపోయే అవకాశం ఉంది కాబట్టి, వెనుకపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా గ్రామ పంచాయతీలకు ఇలా ఎన్నికలు పెడతాము. మిగతా సర్పంచ్ జడ్పీటీసీ ఎన్నికలు 42% రిజర్వేషన్స్ అయిన తర్వాతనే పెడతామని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసిందో దాంతోనే అర్థమైపోతూ ఉన్నది. ఇలా మీరిచ్చేది ఏం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నిధుల గురించే ఇలా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే గతంలో మనం చూసినాము టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లను మీరు ఏకగ్రీవం చేస్తే 5 లక్షల రూపాయలు ఆ యొక్క గ్రామ పంచాయతీకి మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. నువ్వు 5 లక్షలు ఇచ్చిన పక్కకు పెట్టేయాలా. ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఈ జిల్లాలో కూడా ఈ పార్లమెంటు పరిధిలో కూడా సుమారు దాదాపు 70-80 గ్రామాలు ఆ రోజు ఏకగ్రీవం జరగడం జరిగింది. ఏ ఒక్క రూపాయి కూడా ఏకగ్రీవమైన గ్రామాలకు నువ్వు నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వడం పక్కబెట్టు. ఇలా ఏదైతే గతంలో మనం చూసినాం సర్పంచులందరూ కూడా మొన్న ఏదైతే చేసిన సర్పంచులందరూ కూడా ఇలా అనేక మంది ఇలా వాళ్ళ బిల్లులు రాక వాళ్ళు ఈ అభివృద్ధి చేసిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో వాటికి బిల్లులు రాక ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం సర్పంచుల పరిస్థితి చూసినాం కదా. ఇప్పటికి కూడా సర్పంచులు ఉద్యమం చేస్తూ ఉన్నారు వాళ్ళ బిల్లుల గురించి. కాబట్టి ఇలా సర్పంచులు ధర్నాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసినాం. కానీ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో వాళ్ళు పరిపాలించే అభ్యర్థికి ఓటు అడిగే హక్కు ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా లేదు. ఇలా ఎన్నికల గుర్తులతో ఎన్నికలు జరగకపోవచ్చు, కానీ అన్ని పార్టీలు కూడా వాళ్ళు బలపరిచిన అభ్యర్థుల్ని ఎన్నికలు పెడతారు సహజంగా. కాబట్టి ఇలా బీఆర్ఎస్కి ఎక్కడ కూడా నైతికంగా ఇలా మేము బలపరిచిన అభ్యర్థికి ఓటు ఏమని అడిగే హక్కు ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేదు.
అదే ఇలా కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నాం. ఇలా స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నాడు, మా దగ్గర పైసలు లేవు, ఏం రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా గత ప్రభుత్వమే లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది, ఇలా మేము కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదనే పరిస్థితిలో ఇలా స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించడంతో పాటు ఇలా గ్రామాలకు పంపే నిధులను గతంలో బీఆర్ఎస్ పాలనలో చూసినా మనం, ఇలా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులను వీళ్ళు పక్కదారి పట్టించారు. ఇలా డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, అనేక పనుల విషయంలో ఇలా పక్కదారి పట్టించారు. ఇలా మహిళలకు పావుల వడ్డీ ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ మొత్తం పావుల వడ్డీ ఏదైతే రుణమాఫీ ఉన్నదో అదంతా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే. వాటిని కూడా దారి మళ్లించిన ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసినాం. కాబట్టి ఇలా వీళ్ళు ఇచ్చే నిధులు పక్కకు పెట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా పక్కదారి పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా నిజంగా మన గ్రామానికి ఇలా కేంద్రం పంచే నిధులు ఏదైతే ఉన్నాయో అవి సక్రమ మార్గంలో ఇలా మన గ్రామ అభివృద్ధికి మరి అవి వినియోగించాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపేయాలని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ఈ పార్లమెంటు పరిధిలో తీసుకున్నట్టయితే ఇలా ఇక్కడ స్థానిక ఎంపీ గారు ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరిగింది. వారు రెండవసారి ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇప్పటికే ఈ దాదాపు సంవత్సరంన్నర కాలంలోనే అనేక వందల కోట్ల వేల కోట్ల రూపాయలు మరి ఈ యొక్క పార్లమెంట్కి వారు తీసుకురావడం జరిగింది. కేవలం పాటు పడతాడు తప్పితే నీ గ్రామాభివృద్ధికి ఒరిగేది ఏం లేదు. ఇలా నిజంగా భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని నువ్వు గెలిపించుకున్నట్టయితే నీ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను గ్రామాల్లో ప్రజలందరూ కూడా నేను విజ్ఞులైన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల్లో మరి అలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతాను. भारत माता की जय।